ఎయిర్‌పోర్ట్‌కి ఎవరైనా క్యాబ్స్ బుక్ చేసుకున్నవారైతే జాగ్రత్త గైస్. 1, 2, 3, 4 రైడ్స్ క్యాన్సిల్ అయినాయి. మాకేమో 750 ఇపిచ్చాయి. 1000 ఇస్తాను ఒప్పుకోలే. 1200 ఖచ్చితంగా కావాలి సార్. టోల్ ఉంటుంది. మళ్ళీ అది ఇది సో అండ్ సో ఎక్సెట్రా అని చెప్పేసి డిమాండ్ చేశారు. హాయ్ గాయ్స్, మళ్ళీ ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టైం వచ్చి 5 అవుతుంది. ఎందుకు ఇంత ఎర్లీగా లేచానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఆంటీని ఫ్లైట్ ఎక్కిచ్చేసి ఢిల్లీకి వెళ్తుంది ఆంటీ. వీసా ప్రాసెస్ మీద వీసా ఇంటర్వ్యూ ఉంటే ఆంటీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మనం డైరెక్ట్గా డైలీ రొటీన్లో మా జిమ్ ఉంది. డైరెక్ట్ జిమ్కి వెళ్ళేసి మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చేస్తాం. చూపిస్తా ఎయిర్పోర్ట్ రోడ్స్ ఎలా ఉంటాయో. చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్స్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్స్ వచ్చి చాలా బాగుంటుంది. అసలు అటు సరౌండింగ్ మనం వెళ్తే అసలు హైదరాబాద్ కాదా అన్నట్టుంటది మనకి. ఈ వ్లాగ్ పెద్దగా ఉండదు, చాలా చిన్నగా మినీగా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు బోర్ కొట్టించాను. అంత పొద్దున్న కొంచెం కష్టమే బ్రో, టాస్కే. యాక్చువల్గా 4:30కి లేచాను. 4:30కి లేచి క్యాబ్స్ బుక్ చేస్తుంటే ప్రతి ఒక్కడు క్యాన్సిల్ చేస్తున్నాడు. బికాస్ ఏంటంటే యాప్లో ఏమో 700 ఇస్తే వాళ్ళు కాల్ చేసి 700 కష్టం అన్నా, మినిమం 1000 లేని రాలేమని వాళ్ళు అంటున్నారు. అంటే ఎక్స్ట్రాగా రాస్తున్నారు. తప్పదు, మన అవసరం కాబట్టి ఇంకా 2-3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 4th టైం తప్ప. క్యాబ్ అన్నా త్వరగా వస్తుందంటే క్యాబ్ కూడా త్వరగా రాదు. ఏంట్రా బాబు, ఇంకా రాలేదు, వెయిటింగ్. మళ్ళీ ఎయిర్పోర్ట్ చూస్తేమో హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ తెలుసుగా, ఊరి చివర అవుట్ కట్స్. శంషాబాద్ అంటే మినిమం ఖచ్చితంగా 1 అవర్ జర్నీ పక్కా, మ్యాండేటరీ అది. చూద్దాం, 5 అయింది. కనీసం 6:10 కన్నా ఎయిర్పోర్ట్లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్లైట్కి మనం 1 అవర్ ముందు ఉండాలి ఖచ్చితంగా. ఫ్లైట్ అనేది మనకి ఫ్లైట్ జర్నీ ఫాస్ట్గా ఉంటుంది, కానీ చెక్ ఇన్ అవన్నీ కలిసి మనకి సరిపోతుంది. అక్కడే 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్కి ఆ ఆంటీని అప్పచెప్పించేసి మనం సేమ్ క్యాబ్లో బ్యాక్ టు హోమ్ కాదు జిమ్. ఏంట్రా ఇది జిమ్ 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 అంటున్నాడంటే తప్పలా గాయస్, తప్పదు. ఇంకా మన బాడీని ఒక ఫిట్గా ఉంచుకొని మన హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా జిమ్ అనేది ముఖ్యం. ఇప్పటిదాకా బాగా జంక్ అంతా తినేసి ఇష్ట ప్రకారంగా బాడీ పెంచాక, వేస్ట్ బాడీ అంతా పెంచాక, ఆ వేస్ట్ బాడీ అంతా తగ్గేయాలంటే జిమ్ పోవాలిగా, తప్పదు. జిమ్ పోతేనే తగ్గద్దు అది. గాయస్, ఇప్పుడే క్యాబ్ వచ్చింది, వెళ్తున్నాం. గాయస్, ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఎయిర్పోర్ట్ రోడ్కి. చూడండి, ఎంత మార్నింగ్ అయినా కానీ ట్రాఫిక్ మాత్రం ఎయిర్పోర్ట్ రోడ్లో ఎప్పుడు రష్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ రోడ్ మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు బ్రో, పక్కా మాత్రం. ట్రీస్ కట్ చేయడం కానీ అన్ని మెయింటెనెన్స్ మొత్తం A to Z ఉంటుంది. గాయస్, సారీ గాయస్, కొంచెం అది మిర్రర్ కొంచెం బ్రేక్ అయి ఉంది, అందుకని కొంచెం మీకు లైన్ వస్తుంది, ఏమనుకోమాకండి. అది మన ప్రాబ్లం కాదు, కార్ ప్రాబ్లం. మనకైతే ఫుల్గా నిద్ర వస్తుంది, అయినా మీకు చూపించాలని లేచి మరి చూపిస్తున్నాను. మార్నింగ్ టైం కదా, అందుకని. ఇదే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఇది మేము వచ్చింది డిపార్చర్కి. డిపార్చర్ అంటే మనం వెళ్ళేది, అరైవల్స్ కింద ఉంటుంది, అంటే వచ్చిన వాళ్ళు కిందకి వస్తారు, వెళ్ళాల్సింది పైనుంచి. ఇప్పుడే ఆంటీని డ్రాప్ చేసాము. నిద్ర వస్తుంది బాగా, అసలుకి కళ్ళు అసలు ఆగట్లా. యాక్చువల్గా సెల్ఫ్ కార్ తీసుకోవద్దు అనుకున్నాం, కానీ మార్నింగ్ ఎందుకులే రిస్క్ అని నేను ఇంకా క్యాబ్లో వచ్చేసాము. ఓకే గైస్, ఇప్పుడే రూమ్కి వచ్చాను. జిమ్ అయిపోయి జిమ్లో షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇవాళ మా ట్రైనర్ బాగా వాయిచ్చేసాడు. అస్సలకి షూట్ చేయడానికి వీలు కూడా దొరకలేదు. అందరితో కలిపేసి ఈరోజు ఒక 2-3 రౌండ్స్ కొట్టించాడు. ఫుల్ అయిపోయి ప్యాక్ అయిపోయింది, బాగా బాడీ అంతా గుల్ల కొట్టేసాడు. ఎయిర్పోర్ట్లో కూడా నేనేం లోపలికి వెళ్ళలేదు, డైరెక్ట్గా బయటికి రాగానే ఫ్రెండ్ వచ్చాడు, ఆంటీని పిక్ చేసుకుని తీసుకెళ్ళాడు లోపల. కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎట్లా మనం లోపల మన అలో చేయరు కాబట్టి మనం ఎక్స్ప్లోర్ ఏం చేయము. కానీ గాయస్, ర్యాపిడో మాత్రం గాయస్ చెప్తున్నా, ఎయిర్పోర్ట్కి హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఎవరైనా క్యాబ్స్ బుక్ చేసుకున్న వాళ్ళైతే జాగ్రత్త గాయస్. అంటే ఎలా చెప్పాలంటే ర్యాపిడో కూడా తప్పని చెప్పను, క్యాబ్ వాళ్ళు తప్పని చెప్పను. ర్యాపిడో వాడేమో మనకేమో 750 చూపించాడు. క్యాబ్ వాళ్ళు కాల్ చేసి అన్న 200 ఏంటన్నా, అన్ని టోల్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ మాకు సెట్ కావు అని వాళ్ళు ఆర్గ్యూ చేశాడు. లిటరల్లీ మేము 4:30కి లేచేసి కనీసం 5:10 కానీ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 1, 2, 3, 4 రైడ్స్ క్యాన్సిల్ అయినాయి. అంటే అమౌంట్ ఎక్స్ట్రా అడిగారు. మాకేమో 750 ఇచ్చాయి. 1000 ఇస్తాను ఒప్పుకోలే. 1200 ఖచ్చితంగా కావాలి సార్, టోల్ ఉంటుంది, మళ్ళీ అది ఇది సో అండ్ సో ఎక్సెట్రా అని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ ర్యాపిడో చూస్తేమో ర్యాపిడో వాడేమో ఎంత అమౌంట్ ఎక్స్ట్రా పెట్టినా కానీ అదే అమౌంట్ చూపించాడు. ఇప్పుడు మనకు అర్జెంట్కి వెళ్ళాలంటే ఎలా, ఇంకా తప్పదు కదా. 100-200 దగ్గర తీసుకుంటే అక్కడ ఫ్లైట్కి 5,000-10,000 పోతాయి కదా వేస్ట్గా.
ట్రైన్ అయినా ఆగదు, ఫ్లైట్ అయినా ఆగదు. ఫ్లైట్ అయితే ఇంకా కొంచెం ఎయిర్‌పోర్ట్‌కి ఇంకా ముందే ఎళ్ళాలా. మనం మళ్ళీ చెక్ ఇన్ అయన్నీ సెక్యూరిటీ చెకప్ అయన్నీ ఉంటాయి కాబట్టి, ముందే మనం 1 అవర్, 1 ½ అవర్ ముందే ఉంటే మనకేందంటే ఆరామ్సే స్లోగా వెళ్ళిపోవచ్చు. గైస్ మీరు ఎప్పుడైనా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేటప్పుడు మీకు 9 ఫ్లైట్ అయితే మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేయండి రైడ్స్. అంటే మీ దగ్గర ఓన్ వెహికల్ లేకపోతే ర్యాపిడో మీద మనం డిపెండ్ అయ్యి ఉంటే యూ హావ్ టు స్టార్ట్ ఎర్లీ. ఎందుకంటే ఈరోజు నాకైన సిచ్యువేషన్ రేపు మీకు కూడా ఖచ్చితంగా కావచ్చు. క్యాబ్ డ్రైవర్స్ అనేది ఆ అమౌంట్ అంటే వర్తబుల్ కాదు. ఫస్ట్ థింగ్ కుకట్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలంటే మినిమం 800 ప్లస్ ఉంటుంది. వీడేమో మార్నింగ్ టైం కదా 650, 750 ఇచ్చాడు. వాళ్ళకేమో అది లేదు. వాళ్ళేమో డిమాండ్ చేస్తా ఉంటారు అది ఇది అని. మార్నింగ్ కదా వాళ్ళని కూడా మనం ఏం అనలేము. కానీ ఏంటో కానీ చెన్నైలో, బెంగళూరులో అయితే ఆరామ్సే మెట్రో ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్లో మెట్రో స్టార్ట్ చేశారంట. ఎప్పుడవుదో తెలియదు. అయితే మాత్రం ఈజీగా మనీ సేవ్ బ్రో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాలా 1 మంత్ ముందే మనం బుక్ చేసుకున్నాం అనుకో, ఎంత పడుతుంది టికెట్? 2200 లేకపోతే 2500 పడుతుంది. మెట్రో లేకపోతే పరిస్థితి ఏంది? ఓన్ వెహికల్ ఉంటే డ్రాప్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, అవి పక్కన పెట్టండి, అవి ఆల్టర్నేటివ్. మోస్ట్లీ అందరూ కూడా క్యాబే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే నేను ఎక్కువ కూడా అక్కడ 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ చాలా తక్కువ చూసింది ఎయిర్పోర్ట్ దగ్గర. అసలు చాలా అంటే చాలా తక్కువ. కనీసం మనం 4 వీలర్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఈజీ టు ఈజీ. పోదానికైనా రాదానికైనా అది సెకండరీ. వెళ్ళడానికైనా కనీసం 1000 ప్లస్సే పెట్టాల్సి వస్తుంది మనం. చూసుకోండి ఇంకా గైస్, త్వరగా బెటర్ అయిపోవాలని కోరుకోండి. ఇంకా అది గైస్, ఈరోజు చిన్న లాగ్, జస్ట్ ఏదో మాట్లాడాలనిపించింది మీతోని మీ ముందుకు వచ్చాను. ఓకే గైస్, ఉంటా మరి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. బాగున్నాయి వీడియోస్, లేదంటే బాగాలేవు వీడియోస్, ఏదన్నా పొరపాట్లు ఉన్నా చెప్పండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ టైం ఏంటంటే అవి నేను మళ్ళీ రిపీట్ చేయకుండా అవి కొంచెం చూసుకొని నేను మిస్టేక్స్ చేస్తేనే మనం ఏంటంటే నెక్స్ట్ టైం మిస్టేక్స్ చేయకుండా ఓ ఇది మిస్టేక్ అని ఇలాంటి మాకు చెప్తేనే కదా మాకు తెలిసేది. మేమేంటంటే కంటెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఏది మంచో ఏది చెడో, ఎలా చేయాలా ఎలా చెప్పాలనేది మాకు ఈ కంటెంట్లో ఆన్ ఆన్ ది స్పాట్లో మేము కెమెరా ముందుకు చేసినాక ఏం చెప్తాం ఫస్ట్ మాకు కూడా తెలియదు. మీరేంటంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ గుద్దితే ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి నేను ఫర్దర్గా వీడియోస్ అన్ని ప్లాన్ చేసుకుంటా. మోస్ట్లీ నా నుంచి ప్రజెంట్ అయితే మీకు లాగ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే చెప్పాను కదా నేను నెక్స్ట్ మంత్ కోర్స్లో జాయిన్ అవుతున్నాను. ఆ కోర్స్కి వెళ్ళాలంటే నాకు మోస్ట్లీ నా వర్క్ అన్ని మేనేజ్ చేసుకోవడం సెట్ కాదు కాబట్టి ఎక్కువ నేను తీసుకునే అప్డేట్స్ కానీ ఫ్యూచర్లో అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అన్ని షూట్స్ ఉంటాయి బయట, అవుట్డోర్ షూట్స్ ఉంటాయి, ఫామ్ హౌస్ షూట్స్ ఉంటాయి, మోడల్తో షూట్స్ ఉంటాయి, ప్లస్ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా అన్నీ ఉంటాయి, సెట్స్ అన్నీ ఉంటాయి. అన్నీ మీకు ఒకటొకటి అప్డేట్ చేస్తూ ఉంటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, పక్క షేర్ చేయండి. నలుగురు చెప్పండి గాయస్, ఒక క్రియేటర్ ఉన్నారంటే నలుగురు చెప్తే కదా తెలిసేది. మనం చూసి గమ్ము వదిలేస్తే ఎవరు తెలియదు. నలుగురు మనం షేర్ చేస్తూ ఉంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. కొంచెం ఏంటంటే సర్కిల్ అనేది బిల్డ్ అవుతా. డైలీ మీకు అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి శ్రీకాంత్ లెక్కల అఫీషియల్ అని ఉంటుంది. ఓకే గైస్, బాయ్.